ఈరోజు కార్తీక మాసంలో మూడో రోజు. కార్తీక శుక్ల తదియ తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో మూడో రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో మూడో రోజు ఎవరైనా సరే తలస్నానం చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణు సంబంధమైన ఆలయానికి కానీ వెళ్ళి ఆలయంలో ఎర్రటి పుష్పాలు దైవానికి సమర్పించాలి. అంటే పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎర్రటి పుష్పాలు సమర్పించాలి. ఎర్ర మందార పూలు, ఎర్ర గులాబీ పూలు ఇలాంటివి దైవానికి సమర్పించాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో అయినా సరే శివకేశవులను ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజించాలి. దేవాలయానికి వెళితే దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అయితే కార్తీక మాసంలో మూడో రోజు మన స్నాన ఫలితం మొత్తం కూడా ఎవరికైనా ధారపోయవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే, పిల్లలు జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించాలంటే కార్తీక మాసంలో మూడో రోజు స్నాన ఫలితాన్ని, అలాగే శివకేశవులని ఎర్రటి పుష్పాలతో పూజించిన ఫలితాన్ని పిల్లల అభివృద్ధి కోసం ధారపోస్తూ దోసిలిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తులసి మొక్కలో పోయాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే మీ సంతానం జీవితంలో త్వరగా అత్యుత్తమ స్థాయికి చేరతారు. అలాగే కార్తీక శుక్ల తదియ తిథి నాడు త్రిలోచన గౌరీ వ్రతం అనే పేరుతో గౌరీదేవిని పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు గృహంలో పూజా మందిరంలో మహిళలందరూ కూడా పూజాపీఠం మీద తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఒక పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్ద పై భాగంలో ఎడంవైపు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడు అది గౌరీదేవి స్వరూపం అవుతుంది. ఆ తర్వాత పసుపు కలిపిన అక్షింతలతో రకరకాల పుష్పాలతో ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. అలాగే ఈ పూజ చేసేటప్పుడు గౌరీ దీపాన్ని వెలిగించాలి. గౌరీ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాన్ని తయారు చేసుకొని ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి ఆ పసుపు ముద్ద దగ్గర దీపం వెలిగించాలి. దీన్నే గౌరీ దీపం అంటారు. ఈ గౌరీ దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత గౌరీదేవి అనుగ్రహం కోసం తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఇలా గౌరీదేవిని పూజించినట్లయితే వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.